ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్గాడే హేమంత్ సహదేవరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 100 దరఖాస్తులు అందగా వాటిలో ఇందిరమ్మ ఇళ్లకు 25, పెన్షన్లకు 37, ఇతర శాఖలకు సంబంధించిన 38 దరఖాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో మత విద్వేషాలపై ముస్లిం మత పెద్దలు స్పందించారు. గుడిపల్లి మండలం మిట్టూరులో సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా 2 యువకులు పోస్టులు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. హిందూ ముస్లిం సమాజాల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎవరూ సహించబోమని మత పెద్దలు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన భారతీయులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడం వల్ల మనోలు ఈ సోషల్ మీడియా లైకుల కోసం కానీ షేర్ల కోసం కానీ సంబంధించి వాళ్ళు యాదో పోస్ట్ తప్పుడు విధానంగా పోస్ట్ చేసినారనమాట. అందుకు మనం ముస్లిం మైనారిటీ సోదరులు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఖండిస్తున్నారు. దానికి టోటల్ బాధ్యతలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ భావిస్తున్నాము. ఇలా మన భారతదేశంలో మనము అన్నా తమ్ముళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనేసి నినాదంతో నడుస్తుంటే ఇలాంటి పోస్టులు పెట్టి వేరే వాళ్ళు మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదనేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇంకా మనకు ఈ భారతదేశంలో